హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరి క్రోధినామ సంవత్సర సందర్భంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి మనందరి ఫేవరెట్ అండ్ ది ఫేమస్ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ముందుగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరియు మా ప్రేక్షకులందరికీ కూడా, తెలుగు వారందరికీ నూతన సంవత్సరము, క్రోధినామ సంవత్సరము, ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? క్రోధినామ సంవత్సరము 2024 వీరికి, మకర రాశి వారికి ఈ సంవత్సరము మే 5వ తారీఖు వరకు మీరు ఓపిగ్గా ఉండండి. మనస్సును అదుపులో పెట్టుకోండి. ఏ నిర్ణయాలు తీసుకోకండి. మే 5 వరకు, అంటే ఉగాది మొదలు మే 5 వరకు విపరీత నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల ప్రభావం వల్ల సంవత్సరం అంతా కూడా ఏడవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మకర రాశి వారు, ముఖ్యంగా శ్రవణ నక్షత్రం వారు, ఈ నెల రోజులు ఏం చేయండి అంటే చక్కగా టూర్ కొట్టండి. ఎవరితో రిలేషన్షిప్ వద్దు, ఎవరితో మాట్లాడొద్దు, ఏ ఫినాన్షియల్ డీల్స్ వద్దు. ఏప్రిల్ మొదలు తర్వాత గోవా పోండి, ఎక్కడికైనా తిరగండి, తీర్థయాత్రలు చేయండి. నేనైతే తీర్థయాత్రలు చేయమని చెప్తాను. ఏదో యంగ్స్టర్స్కి ఏదో ఊరట కలిగించాలన్నాను, కానీ గోవా దగ్గర కూడా మంచి మంచి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. గోకర్ణం ఉంది, గోకర్ణం దర్శనం చేసుకోండి. మురుడేశ్వర దర్శనం చేసుకోండి. తర్వాత మంగళూరు దగ్గర చాముండి అమ్మవారి దేవస్థానం ఉంటుంది, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. సో ఏప్రిల్ 9వ తారీఖు నుంచి, అంటే ఈ ఉగాది నుంచి మొదలు మే 1వ తారీఖు వరకు టూర్లు కొట్టండి. ఆ తర్వాత ఇంకా రిలేషన్షిప్స్లో మీకు అన్నీ బాగుంటాయి. సంపద కలిసి వస్తుంది. 5వ స్థానంలో గురువు వచ్చాడు. వివాహ యోగ సిద్ధి కలుగుతుంది, మనోభిష్ట ప్రాప్తి కలుగుతుంది, గృహయోగ సిద్ధి కలుగుతుంది, మీ సంతానంకి మంచి కలుగుతుంది. మీ సంతానం విషయం పట్ల మీరు ఒక మంచి గుడ్ న్యూస్ వింటారు. ప్రతి తల్లిదండ్రులకి ఏంటంటే మా పిల్లలు బాగుపడాలి, వాళ్ళకి ఏదైనా మంచి కలిసి రావాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. సో మీ యొక్క జాతకం వల్ల, మీ టైం వల్ల వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా సిరి సంపదలు పెరుగుతాయి. ఎవరికైతే సంతానం లేనటువంటి వారు ఈ సంవత్సరం మకర రాశి వారు సంతానానికి ఉద్యుక్తులు అవ్వండి. మంచి సంతానం అవుతుంది. దానివల్ల మీకు అదృష్ట యోగ సిద్ధి కలుగుతుంది. కానీ ఏలినాటి శని ప్రభావం మాత్రం మిమ్మల్ని పిండి పాడేస్తుంది, కింద మీద కొడుతుంది. ఏలినాటి శని మనస్సు కకావికలమవుతుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కోపం వచ్చేస్తుంది. అదేదో సినిమాలో F2 సినిమాలో సర్ఫెక్సల్ అని మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తారు కదా, అలా మీ ఇంట్లో కూడా అదే జరుగుతుంది. ఎప్పటిదో పాత విషయాలు బయటకు వస్తాయి. రాత్రి కంటకు మంచిగా భోజనం చేస్తారు, ప్రేమగా మాట్లాడుకుంటారు. ఏదో చిన్న సినిమాను ఏదో చూస్తారు, ఇన్స్టా రీల్స్ చూస్తుంటారు, అక్కడ ఏదో జరుగుతుంది. నువ్వు నన్ను ఇలా అన్నావు కదా, ఇది చేసావు కదా, అప్పుడు అన్నావు కదా అని స్టార్ట్ అవుతుంది. ఇంకా రాత్రి అంతా అడిష్కి గొడవలు స్టార్ట్ అవుతాయి ఇంకా. కాబట్టి మకర రాశి వారు, దంపతులు, స్నేహితులు, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా ఒకేసారి కోపం తెచ్చుకోవద్దు. అమ్మో ఈ గురుగారు చెప్పారు ఇవన్నీ జరుగుతాయి. దేనికైనా ఒకటి నేర్చుకోండి. సారీ, గుర్తులేదు, మర్చిపోయా, సారీ, గుర్తులేదు, మర్చిపోయా, ఓకే నీ ఇష్టం. ఈ మంత్రం నేర్చుకోండి. ఏంటి? సారీ, ఓకే నీ ఇష్టం, గుర్తులేదు, మర్చిపోయా, ఏమో. ఈ మంత్రం నేర్చుకోండి. మకర రాశి వారు, కుంభరాశి కూడా వర్తిస్తుంది, మీనరాశి కూడా ఇదే వర్తిస్తుంది. సో ఈ మంత్రం నేర్చుకోండి. ఏమో, సారీ, సరే సరే అయితే ఓకే, ఇంతే. ఈ మంత్రం పాటించండి, ఏ కష్టాలు రావు. అది ముఖ్యంగా రిలేషన్షిప్లో. సో వీళ్ళకి ఆదాయం 14 ఉంది, వ్యయం కూడా 14 ఉంది. అంటే సంపాదన ఎంత ఉందో ఖర్చు అంత ఉంది. అంటే గురుగ్రహం అనుగ్రహం వల్ల సంపాదన వస్తుంది, ఏలినాటి శని ప్రభావం వల్ల సంపద అంతా కూడా పోతుంది. రాజపూజ్యం 3 ఉంది, అవమానం 1 ఉంది. మెచ్చుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, తిట్టేవాళ్ళు తక్కువ ఉన్నారు. అంత బాగానే ఉంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం గురువు అనుగ్రహం కలిగిస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే, విశేషంగా మీ జన్మ నక్షత్రంలో, అంటే శ్రవణ నక్షత్రము లేదా ధనిష్ఠా నక్షత్రం వరకు, ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, మీ జన్మ నక్షత్రము రోజున ఆ యొక్క తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి. అంటే ముందు 2 రోజులు ప్లాన్ చేసుకొని కొండెక్కాలి. అంటే ఇప్పుడు మీరు ఉత్తరాషాఢ అనుకోండి, పూర్వాషాఢ నక్షత్రం రోజు కొండెక్కాలి. పరమమిత్ర తార రోజున కొండెక్కాలి. జన్మతార రోజున స్వామివారి దర్శనం చేసుకోవాలి. జన్మ నక్షత్రం రోజున స్వామివారి దర్శనం చేసుకోండి. సంవత్సరంలో 3 సార్లు దర్శనం చేయండి. 3 సార్లు కలియుగ ప్రత్యక్ష దైవ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ఆకాశ గంగలో స్నానం చేయండి.
ఆ స్వామివారి యొక్క ప్రాకారము చుట్టూ మధ్యరాత్రిలో 12 గంటల నుంచి 3 గంటల మధ్యన దేవాలయ తలుపులు మూసేస్తారు, దర్శనాలు బంద్ అవుతాయి. కాబట్టి ఆ దేవాలయం కడిగే సమయంలో స్వామివారికి కొంచెం రిలాక్స్ అవుతారనమాట. అమ్మ ఇంకా పెండింగ్లన్నీ దగ్గే అనుకుంటారు కదా, ఆ టైంలో స్వామి మేము ఉన్నాం చుట్టూ, మేము ప్రదక్షిణ చేస్తున్నామని చెప్పి ఆ మహా ఆలయ ప్రాకారాన్ని 11 ప్రదక్షిణలు మాత్రమే చేయండి. మీ జీవితం ధన్యమవుతుంది. ఏలినాడి శని ప్రభావం మీ మీద పడదు అని గుర్తించండి. తప్పకుండా హనుమాన్ చాలీస చదవండి. అక్షయ తృతీయ రోజున మేము శ్రీ మహాలక్ష్మి యాగం చేస్తున్నాం కాబట్టి ఆ యాగంలో పాల్గొని శ్రీ యంత్రాన్ని వరప్రసాదంగా స్వీకరించి ఈ అక్షయ కలశాన్ని కూడా మీ ఇంట్లో ప్రతిష్టాపన చేసుకోండి. సహస్ర కుంభాభిషేకంతో ఆ యొక్క అమ్మవారికి మీరు కూడా అభిషేకం చేసి ఆ జగదంబ అనుగ్రహాన్ని పొందండి. మకర రాశి వారు నేను చెప్పిన పుణ్యక్షేత్ర దర్శనం చేయండి, అంత బాగుంటుంది. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమందికి వాళ్ళ జన్మ నక్షత్రం అనేది తెలీదు. అండ్ మీరు ఇప్పుడు వరకు చెప్పింది కూడా ఇండివిజువల్గా లైక్ జనరల్ ప్రిడిక్షన్ అది చెప్పారు. అయితే వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేలాగా జన్మ నక్షత్రం తెలుసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఎస్, ఇప్పుడు నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్కి విజిట్ అవుతే అక్కడ హోరోస్కోప్ పీడిఎఫ్ అని ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్ లోపలికి వెళ్ళిపోయి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అని మీకు ఏ లాంగ్వేజ్ కావాలి, తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, కన్నడనా, ఏ లాంగ్వేజ్ కావాలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు 5 సంవత్సరాలకా, 10 సంవత్సరాలకా, 15, 20, 25 సంవత్సరాలు, మీకు ఎన్ని సంవత్సరాలు డే టు డే ప్రెడిక్షన్ కావాలో అన్ని సంవత్సరాలు సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్షన్ బట్టి మీకు పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ చేసి మీ ఈమెయిల్ ఐడి అక్కడ ఇచ్చినట్లయితే కనుక మీకు పీడిఎఫ్ రూపంలో మీ జాతకమే మీకు వస్తుంది. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో వస్తుంది. సో అక్కడ మొత్తం మీ జాతకము దాదాపు 500 పేజీలకు పైగా జాతకం వస్తుంది. మీకు ఇయర్లీ డే టు డే ప్రెడిక్షన్ వస్తుంది. అంటే ఈ 2024 ఎలా ఉండబోతుంది, మే మంత్ ఎలా ఉంటుంది, జూన్ మంత్ ఎలా ఉంటుంది, జూలై మంత్ ఎలా ఉంటుంది, డే టు డే ప్రెడిక్షన్స్ మీకు ఈజీగా వస్తాయి. అవి అంచనాల ప్రకారంగా జనరల్గా మేము శోధన చేసి ప్రెడిక్షన్ పెట్టాము. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికి చాలామంది తీసుకున్నారు, మీరు కూడా తీసుకోండి. అయితే దాంట్లోనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. అందులో ఫస్ట్ పేజ్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఒకసారి చూసుకోండి. కరెక్ట్గా మేము పంపించామని చూసుకోండి. కరెక్ట్ ఉంటే అక్కడ పక్కనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. మీ నక్షత్రం ఏంటి, మీ నక్షత్ర పాదం ఏంటి, మీరు రాగి పాదమా, బంగారు పాదమా, వెండి పాదమా, దేవగణమా, రాక్షస గణమా, మీ వరుగు ఏమిటి, మీకు కలిసి వచ్చే నక్షత్రాలు ఏంటి, కలిసి వచ్చే వారాలు ఏంటి, కలిసి వచ్చే యోగాలు ఏంటి, తర్వాత మీకు కలిసిరాని తిథులు ఏంటి, కలిసిరాని నంబర్లు ఏంటి, అన్ని డీటెయిల్స్ వస్తాయి దీని లోపల. సో తర్వాత కొన్ని ఆస్ట్రాలజికల్ థింగ్స్ ఉంటాయి, మాకు తప్ప మీకు అర్థం అవ్వు, కానీ ప్రెడిక్షన్స్ ఉంటాయి. మీ జాతకంలో ఏమేమి యోగాలు ఉన్నాయి, మీకు ఏది చేస్తే కలిసి వస్తుంది, ఎలాంటి వృత్తిలోకి వెళ్తే బాగుంటుంది, అన్ని విషయాలు ఆ జాతక చక్రంలో ఉంటాయి. కాబట్టి ప్రెడిక్షన్స్ మీకు పీడిఎఫ్ రూపంలో వస్తాయి. సో చక్కగా డిజిటల్ రూపంలో చదువుకోండి, మీ యొక్క జీవితాలను మీరు మెరుగుపరచుకోండి. అందుకోసం అంటే ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఈజ్ యూనిక్. నీ జాతకం నీదే. అందరి ప్రెడిక్షన్స్ ఇప్పుడు మేము చెప్తాం, రాశి ఫలాలు ఇవి కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి రావు. కానీ నీ జాతకం మాత్రం నీకు పక్కా వర్తిస్తుంది. అది మీరు తీసుకోండి. అయితే చాలామంది నామ నక్షత్రం ఫాలో అవ్వాలా, జన్మ నక్షత్రం ఫాలో అవ్వాలని డౌట్ ఉంటుంది. నామ నక్షత్రం అంటే ఇప్పుడు ఉదాహరణకి రవికిరణ్ అని ఒక పేరు ఉంది. రవికిరణ్ అంటే ఏంటి, పేపోరారి చిత్తా నక్షత్రము తులారాశి కింద వస్తుంది. సో కానీ డేట్ ఆఫ్ బర్త్ కోసం కొడితే మాత్రము పెంటయ్య అని వస్తుంది. సో జన్మనామం వచ్చేసరికి కార్తీక్ అని జన్మనామం వచ్చింది అనుకోండి, అంటే వేవో కాకి మృగశిర నక్షత్రము, అది వచ్చేసి మిథున రాశికి వెళ్ళిపోతుంది. సో జన్మరాశి ఏమో జన్మ నక్షత్రమే మిథున రాశి, నామరాశి ఏమో తులారాశి. సో ఇప్పుడు ఏది తీసుకోవాలి అని అంటే జన్మ నక్షత్రము జన్మరాశి తీసుకోవాలి, నామ నక్షత్రం ఎందుకు పనికిరాదు. కాబట్టి ఇది చక్కగా ఫాలో అవ్వండి, మా వెబ్సైట్ విజిట్ అవ్వండి. ఇప్పుడు మీరు అక్షయ తృతీయ రోజు కూడా మేము పూజ చేస్తున్నాం. సో ఆ పూజకి ఎవరైనా రాలేకపోతున్నారు, సహస్ర కుంభాభిషేకం కూడా చేస్తున్నాం, ఎవరైనా రాలేకపోతున్నారు, మీరు అక్కడనే ఆన్లైన్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ఆన్లైన్లోనే మీ యొక్క పేరు, గోత్రనామాలన్నీ కూడా ఎంటర్ చేసి ఇవ్వండి. ఆన్లైన్లో పే చేయండి, మీ గోత్రనామాలు చదువుతాము, మీకు ప్రసాదం మీ ఇంటికే వస్తుంది మంచిగా. సో అక్షయ తృతీయ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ప్రసాదం పంపించడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ గురుగారు, చాలా విషయాల్లో మాకు ఇన్ డీటెయిల్గా చెప్పినందుకు. సో చూసారు కదా, మీరు కూడా మీ జన్మ నక్షత్రం తెలుసుకోవాలి అనుకుంటే గురుగారు చెప్పిన డీటెయిల్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.